నమస్తే అందరికీ, నేను మీ విలేజర్ బాయ్. మహేంద్ర ట్రాక్ హార్వెస్టర్ గురించి ఫుల్ రివ్యూ చేయడం జరిగింది. వీడియో మొత్తం చూడండి. ప్రస్తుతం మనం ఉన్నది సూర్యాపేట జిల్లాలోని శ్రీ గణేష్ ఫార్మ్ ఎక్విప్మెంట్ షోరూంలో ఉన్నాం. స్క్రీన్ పైన మీరు చూస్తున్న మెషిన్ పేరు వచ్చేసి మహీంద్ర 2100 ప్యాడీ ట్రాక్ హార్వెస్టర్. ఈ మెషిన్ యొక్క హెచ్పి చూసుకున్నట్లయితే 102 హెచ్పి విత్ వైడి 95 గేర్ బాక్స్ తో వస్తుంది. మనకి గేర్ బాక్స్ వ్యారంటీ వచ్చేసరికి 1600 గంటలు లేదా 2 సంవత్సరాలు. నెక్స్ట్ వచ్చేసి 56 లక్స్ అండ్ 56 హెచ్ఎస్టీ పంపుతో వస్తుంది. హెచ్ఎస్టీ వారంటీ వచ్చేసరికి 2 ఇయర్స్ లేదా 1600 అవర్స్. డబుల్ చాయిస్ తో మ్యానుఫ్యాక్చర్ అయిన మిషన్ అనమాట. మనం ఎక్కువ బురదల కోసం కాబట్టి అంత ఈజీగా తుప్పు పట్టదు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 180 లీటర్స్. మనం మార్నింగ్ ఫుల్ ట్యాంక్ చేసుకుంటే ఈవినింగ్ దాకా అంత ఇబ్బంది ఏమి ఉండదు ఒకసారి ఫుల్ ట్యాంక్ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రెయిన్ ట్యాంక్ అంటే వడ్ల ట్యాంక్ అనమాట. 14 బ్యాగ్స్ వరకు వడ్ల ట్యాంక్ ఉంటుంది. కొన్ని మిషన్లలో కొద్దిగా తక్కువ ఉంటుంది. రైతులు చాలా వరకు ఏమంటారు అంటే చైన్ మిషన్ తో కోసిన గడ్డి పశువులు తినడానికి పనికిరాదంటారు. మన మహేంద్ర కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఒక లిహర్ సాయం తోటి మంచిగా ఎట్లంటే ఇట్లా ముద్దగా వచ్చిన గడ్డిని ఆ లివర్ సాయం తోటి వెనకకి ముందలు అనుకుంటుంటే మనకు చక్కగా గడ్డి వస్తుంది. ఆ గడ్డిని కూడా మనం గడ్డి కట్టలు కట్టుకోవచ్చు, పశువులకి మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ల సేఫ్. మనకు డ్రైవర్ల సేఫ్ మెయిన్ గా డ్రైవర్లు ముందర ఉంటారు కాబట్టి కటర్ బార్ దగ్గర వచ్చిన దుమ్మును మొత్తం డ్రైవర్ కళ్ళలో పడకుండా ఆ బ్లోవర్ సాయం తోటి అయితే బ్లోవర్ అయితే పక్కకు కొడుతుంది. మిషన్ ఒక గంటకి వచ్చేసి 7 to 8 లీటర్స్ ఫ్యూల్ కన్సంప్షన్ చేస్తుంది అప్ టు ఫస్ట్ సర్వీస్ వరకు. ఫస్ట్ సర్వీస్ తర్వాత మనకు చాలా వరకు కస్టమర్లు చెప్పిన రివ్యూ తోటి అయితే ఒక అవర్కి 7 లీటర్స్ కన్సంప్ట్ చేస్తుందని చెప్పారు. ఒకసారి అయితే మనం బండి పర్ఫార్మెన్స్ చూసుకుందాం ఈ వీడియోలో అయితే. అయితే డ్రైవర్ సేఫ్టీ గురించి ఆలోచించి అయితే మనకు మహేంద్ర కంపెనీ వాళ్ళు అయితే ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే హై స్పీడ్ ఫ్యాన్ అనమాట. ఇప్పుడు ఎండాకాలం కూస్తున్నా వానాకాలం కూస్తున్నా మనకు డ్రైవర్లకు ఇబ్బందికరంగా ఉండకుండా ఫ్యాన్ ఉందనుకో, డ్రైవర్ సీట్లో కూర్చొని బండి నడుపుతున్నప్పుడు కొద్దిగా వెనక నుంచి కూల్ ఎయిర్, మనకి టాప్ చిన్నగా ఉంటుంది కాబట్టి కూల్ ఎయిర్ రావడానికి వెనక ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేసారనమాట. మనకి ఇటు సైడ్ నుంచి ఎండ కొడుతున్న టాప్ చిన్నగా ఉంటుంది, దానికోసం మనకి ఆగర్ వచ్చేసి 270 degrees రొటేషన్ అవుతుంది. అన్లోడింగ్ టైం వచ్చేసి జస్ట్ 2 minutes లో అన్లోడ్ అవుతుంది. ఈజీ అండ్ ఫాస్ట్ గా అన్లోడ్ చేసుకోవచ్చు, అంత ఇబ్బంది ఏముండదు మనకు ది ఆగర్ తోటి అయితే. నెక్స్ట్ వచ్చేసి కటర్ బార్ 7.17 లెంత్ కవర్ చేస్తుంది, గుడ్ డిస్టెన్స్. హై గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 1.75 feet అనమాట. చాలా వరకు రైతులు ఏమంటారు అంటే పచ్చి వరి కోసం చైన్ బండి తోటి వడ్లు అనేవి గడ్డిలో పోతాయి అంటారు. మన బండికి అట్లా గడ్డిలో పోయి, ఎందుకంటే డ్రమ్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి థ్రెషింగ్ కూడా చాలా బెటర్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ మహేంద్ర వాళ్ళు అట్లా ఇచ్చారనమాట. ఎఫ్ ఫర్ ఫ్రంట్ అండ్ ఆర్ ఫర్ రివర్స్. ఫస్ట్ తర్వాత న్యూట్రల్, సెకండ్ తర్వాత న్యూట్రల్, థర్డ్. ఈ గేర్ షిఫ్టింగ్ లో న్యూట్రల్ ఎందుకు ఇచ్చారంటే గేర్ బాక్స్ అనేది పాడవకుండా న్యూట్రల్ ఇవ్వడం వల్ల మనం స్పీడ్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గేర్ వేసినాం అనుకో గేర్ బాక్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం న్యూట్రల్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మన ఫీల్డ్ మీద ఉన్నప్పుడు రేడియేటర్ క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. బండి ఊర్లోకి తీసుకురావాలంటే దాన్ని డీసీఎంలో ఎక్కియాలి, ఎంత పెద్ద టార్చర్ ఉంటుంది. దానికోసం మనకైతే సాకెట్ ఇచ్చారు. ఆ సాకెట్లో బ్లోవర్ సాయంతో మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సర్వీస్ కూడా బెస్ట్ ఉంటుంది, మన ఫీల్డ్ మీద ఆన్ టైం సర్వీస్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్గా అడ్డ వరకైతే చాలా బెటర్ అనమాట మన మహేంద్ర మిషన్ అయితే. స్పేర్ పార్ట్స్ ప్రైస్ వచ్చేసి రీజనబుల్లో ఉంటాయి అనమాట. బెస్ట్ రీసేల్ వాల్యూ ఉంటుంది. మన సూర్యాపేట వాళ్ళు, నల్గొండ వాళ్ళు, భువనగిరి వాళ్ళు ఎవరైనా మహేంద్ర ట్రాక్ హార్వెస్టర్ కావాలంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తా, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, మీకు డీటెయిల్స్ మొత్తం చెప్తారు. శ్రీ గణేష్ ఫార్మ్ ఎక్విప్మెంట్ షోరూమ్, సూర్యాపేట మెయిన్ బ్రాంచ్ అనమాట.